Right. Good evening, everybody. గుడ్ ఈవినింగ్. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామంలో మళ్ళా మీ అందరినీ కలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. ఐ వెల్కమ్ యూ అండ్ ఐ గ్రీట్ యూ ఇన్ జీసస్ క్రైస్ట్ ప్రెషియస్ నేమ్. లెట్ us pray with the word of prayer. ప్రారంభించుకుందాం. లెట్ us start with the word of prayer. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, యేసయ్య నీకే స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభు, అతి త్వరగా రానైన తండ్రివే నీవే స్తోత్రం తండ్రి. అయ్యా, మమ్మల్ని మీ రక్తం చేత కడిగి మమ్మల్ని నడిపించే దేవుడవు నీకే స్తోత్రం. అభిషేకముతో, బలముతో, ప్రార్థనతో, శక్తితో నింపే దేవా నీకే స్తోత్రం. అనుదిన ఆహారమును మాకు దయచేస్తున్న దేవా నీకే స్తోత్రం. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు నీవే, ఆశ్చర్యకరం చేస్తున్న దేవుడవు నీవే. అయ్యా, మీ యొక్క అభిషేకం పరలోకం నుండి మా జీవితంలో దిగి వస్తున్నందుకు వందనాలు తండ్రి. మా కన్నీళ్ళు, కష్టాలు, ఇబ్బందులు, బాధలన్నీ ప్రభా తీసివేసి ఒక నూతన ఆరంభం మా జీవితాల్లో దయచేసినందుకు వందనాలు తండ్రి. అవునేసే, మా అందరినీ నడిపించే దేవుడవు తండ్రి. మిమ్మల్ని ప్రభా మేము మీ ఆరాధనలో ఊరిపోయి తండ్రి, మీ ముఖంలో మేము ఊరిపోయి తండ్రి, మీ అద్భుత శక్తులతో మేము ఊరిపోయి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ వాక్యంలో ఊరిపోయి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాను. లార్డ్, వీ హ్యావ్ టు బి డ్రెంచ్డ్ అండ్ డిప్డ్ అండ్ సోక్డ్ with the word of God, my Father Lord. We have to be soaked with the Holy Spirit fire and anointing, my Father. ఆ పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకము ప్రభు మా శరీరాల్లో గొప్పగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా మీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 20 verse 32. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనం. అపోస్తులు కార్యము 20వ అధ్యాయము 32వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 20 verse 32. Let us meditate. And now, brethren, I commanded you to God and to the word of God, word of His grace, which is to build you up and to give you an inheritance among all them that are sanctified. ఓకే, ఇక్కడ దేవుని నిబంధన. ఓకే, ఐ కమాండెడ్ టు యూ టు గాడ్ అండ్ టు ద వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుడు ఒక నిబంధన మన జీవితంలో ఇచ్చిందంట. మనల్ని తన వాక్యానికి అప్పగించి, తన కృపవాక్యానికి మనల్ని అప్పగించి, తన కృపకు, తన నోటి నుండి వచ్చే మాటలన్నీ కృపగలిగిన మాటలు, ఆ మాటలకు మనందరినీ కూడా అప్పగించి దేవుడు మనలో నుండి ఏం బయటికి తీసుకొస్తున్నాడంటే హీ హాజ్ కమాండెడ్ దట్ వీ విల్ బీ ద ఇన్హెరిటెన్స్ అంట. దేవుడు గర్దించిండు, దేవుడు న్యాయం తీర్చిండు, దేవుడు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిండు. అక్కడ ఒక మాటను విడుదల చేసిండు. ఏమని విడుదల చేసిండంటే, మీరు నేను ఫస్ట్ వన్ విచ్ ఇస్ ఏబుల్ టు బిల్డ్ యూ అప్. ఏ కృపవాక్యంలో అయితే మనం డిపెండ్ అవుతున్నామో ఆ కృపవాక్యం మనల్ని బిల్డప్ చేస్తుందంట. మన జీవితాన్ని దేవుడి నోటి నుంచి వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడి యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చే మాటలన్నీ జనాలందరూ కూర్చొని వింటారంట. ఎందుకు వింటారా అని చూస్తే, ఆయన నోటి నుండి వచ్చే మాటలని కృపా మాటలంట. సో ఆయన మాటలను విని, ఆ కృపా మాటలను విని, ఆ కృపా మాటలు మన నరాల్లోకి, శరీరాల్లోకి ఎప్పుడైతే ఎక్కుతుందో, ఈ కృపవాక్యము ఏం చేస్తుందంటే మిమ్మల్ని ముందు, అంటే దేవుడి నోటి నుంచి వచ్చే మాటలు మిమ్మల్ని ఏం చేస్తుందంటే మిమ్మల్ని అధిగమిస్తుందంట. ఇట్ విల్ బిల్డ్ యూ అప్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ పాయింట్, యూ విల్ బి బిల్డెడ్ అప్. అదే చెప్తుంది చూడండి వాక్యము, విచ్ ఈస్ ఏబుల్ టు బిల్డ్ యూ అప్, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ విచ్ ఈస్ ఏబుల్ టు బిల్డ్ యూ అప్ and to give you an inheritance among all them which are sanctified. అన్ని విషయాల నుంచి, పరిశుద్ధుల నుంచి, పరిశుద్ధపరిచిన వాళ్ళ నుంచి, ప్రతిదాని నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను జయించేవాడుగా చేస్తాడంట. హీ విల్ గివ్ అన్ ఇన్హెరిటెన్స్. వావ్. సో గాడ్ హెస్ కమాండెడ్ వాట్? హిస్ ఇన్హెరిటెన్స్ టుడే. హిస్ ఇన్హెరిటెన్స్. దేవుడు ఆ ఇన్హెరిటెన్స్ని దేవుడు మీకు రిలీజ్ చేస్తున్నాడు. ద glorious words, that inheritance God is giving. Today God wants you all to inherit. పరిపాలించాల.
పరిపాలించాలి. ఈ కృపావాక్యము నిన్ను అధిగమించి ఏం చేస్తుందంటే పరిపాలించేలా చేస్తుందంట. ఆత్మలో మనల్ని పరిపాలించేలా చేస్తుంది, శరీరంలో మనల్ని పరిపాలించేలా చేస్తుంది, తలంపుల్లో మనల్ని పరిపాలించేలా చేస్తుందంట. It will allow this word of grace which is coming out of the mouth of God will allow you to rule. అదే అంటున్నా, ఆ వాక్యమును అర్థం చేసుకునే అభిషేకము. Because when this word is released in your life, you have to rule. If you really understand the word of grace, you will start ruling అంట. ఎప్పుడైతే నువ్వు నిజంగా ఈ కృపావాక్యము, నిజమైన కృపావాక్యం విని, ఆ నిజమైన కృపావాక్యం ఎప్పుడైతే నీ జీవితంలో ఎదుగుతుందో, అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడంట. గొప్ప కార్యాలు చేయడం మాత్రమే కాదు, నిన్ను అధిగమించి నువ్వు జయించేవాడిగా మార్చి నిన్ను ఆ ఉన్నత స్థానంలో దేవుడు నేను కూర్చోబెడతాడంట. హల్లెలూయా. God is ready to make you sit in the top position as a ruler. తన పరిశుద్ధ పర్వతంలో దేవుడు కూర్చోపెడతాడంట. హల్లెలూయా. Today this is what God is willing in your life, my dear brothers and sisters. ఈరోజు దేవుడు ఇదే కోరుకుంటున్నాడు, నీవు పరిపాలించాలని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము నీ జీవితంలో వచ్చి నిన్ను పరిపాలించేలా చేస్తుందంట. హల్లెలూయా. సో యూ విల్ బీ అ రూలర్. యూ విల్ బీ వాట్? అ రూలర్. అందరు చెప్పండి, నేను పరిపాలిస్తాను. ఎస్, పరిపాలించే వాళ్ళుగా ఉండాలి మీరందరూ. పరిపాలించాలి దేవుని బిడ్డలారా. యూ హ్యావ్ టు రూల్. ఓకే. సో గాడ్స్ నేచర్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. దేవుని యొక్క బుద్ధి ఏంటంటే మనము పరిపాలించాలన్న బుద్ధి, అన్న తలంపు దేవుడిది. దేవుడు కోరుకునేదల్లా ఒకటే, నీవు పరిపాలించాలా. దేవుని బుద్ధి మాట్లాడేదంతా ఒకటే, నీవు పరిపాలించాలా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు మీ సమస్యలని పరిపాలించాలా, మీరు మీ కష్టాల నుండి బయటికి వచ్చి మీరు పరిపాలించాలా. నూతన కార్యాలు మరి దేవుడు మీ జీవితంలో చేయాలంటే మీరు పరిపాలించడం మొదలు పెట్టాలా. ఎలా పరిపాలించాలి బ్రదర్? విశ్వాసపు మాటలను బట్టి నువ్వు పరిపాలిస్తావంట. హల్లెలూయా. యూ విల్ బీ స్పీకింగ్ టు ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు మాటలు పలకాల. హల్లెలూయా. కాబట్టి పలికే మాటలన్నీ ఎలా ఉండాలా? విశ్వాసపు మాటగా ఉండాలి. హల్లెలూయా. స్టార్ట్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. స్టార్ట్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. హౌ మెనీ ఆర్ రెడీ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్? ఎస్. విశ్వాసపు మాటలు మాట్లాడడానికి రెడీగా ఉండాలి మీరు. విశ్వాసపు మాటలు మాట్లాడడానికి మీరు రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. రాబా షందల రాబా. ద వర్డ్ ఆఫ్ గ్రేస్ అండ్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఓకే. ఎలా జయిస్తామంటే ఇంకొకటి, వెన్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు ద డివినిటీ అంట. వెన్ వీ గివ్ అవర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ డివినిటీ, వాక్యానికి నువ్వు ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తావో అప్పుడు దైవికము నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలో రావాలంటే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు గాడ్ వాంట్స్ టు రిలీజ్ అ డివినిటీ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఒక దైవత్వము దేవుడు నీ నుండి బయటికి తీసుకురావాలన్నమాట. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యం నీ జీవితంలో ఎంటర్ అవుతుందో దైవత్వం అనేది బయటికి వస్తుందంట. దైవికమైన ప్రభావము నీ నుండి బయటికి వస్తుందంట. దేవుని బిడ్డలారా, దైవికమైన ప్రభావం, ద డివైన్ నేచర్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ యూ వెన్ యూ డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వావ్. ద డివైన్ నేచర్ అనండి. డివైన్ నేచర్ ఈస్ గాడ్స్ నేచర్. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఓకే. 2 Corinthians chapter 5 verse 19. 2 Corinthians chapter 5 verse 19. To wit, that God was in Christ, reconciling the word unto himself, not imputing their trespasses unto them, and hath committed unto us
ద వర్డ్ ఆఫ్ రీకన్సలేషన్. హల్లెలూయా. రీకన్సలేషన్. ద వర్డ్ బ్రింగ్ పీస్ బిట్వీన్ గాడ్ అండ్ బిట్వీన్ యూ. దేవుని వాక్యము నీకు దేవునికి మధ్యలో సమాధానం తీసుకొస్తుందంట. రెండవది రాసుకోండి. దేవుని వాక్యం ఏం తీసుకొస్తుంది అంటే సమాధానం తీసుకొస్తుంది. నీకు దేవుడికి మధ్యలో పాపం అనే అడ్డుగోడ ఉండొచ్చు. ఆ గోడని ఏది ఇరగొడుతుందో తెలుసా? దేవుని వాక్యము. హల్లెలూయా. ఏదన్నా నేను దూరం చేసి ఉండొచ్చు, నీ గుణము, నీ ఆరోగ్యము, అవునా, ఏదన్నా దేవుని దూరం చేసి వచ్చు. దాన్ని విర్రగొట్టే సామర్థ్యము దేవుని వాక్యముకి మాత్రం ఉంది. హల్లెలూయా. So this word, will change our seasons. This word will change our destination, because your sinful life will be transformed only by the word of God. ఎప్పుడైతే దేవుని వాక్యంని ధ్యానించడం మొదలు పెడతావో ఆ పాప జీవితం నుంచి మనం విముక్తి పొందుకుంటామంట. మెనీ పీపుల్ వాంట్ టు కమ్ అండ్ రిసీవ్ ద డెలివరెన్స్. వాళ్ళకు కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని చేదు వాళ్ళ జీవితంలో ఉంటాయి. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు, సిగరెట్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు, త్రాగుడికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. అందులో నుంచి బయటికి రావాలనుకుంటారు, వ్యభిచారం నుంచి బయటికి రావాలనుకుంటారు, రాలేకపోతారు. అలాంటి వాళ్ళందరికీ దేవుని వాక్యము దిగి వాళ్ళ జీవితంలో అదంతా ఇర్రగొడుతుందంట. హల్లెలూయా. It will give you a divine nature. The word of God will give you a divine nature, and it will create a peace between you and between God. నీకు దేవునికి మధ్యలో ఒక సమాధానంని దేవుని వాక్యం ఈరోజు సృష్టిస్తుందంట. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. The word of God is creating a peace between you and between God. కాబట్టి దేవుని వాక్యముని దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. అనుదిన ఆహారం మాకు దయచేయండి. పొద్దున సాయంత్రం వెతికితే నీలో ఉన్న ఆ దైవత్వం అనేది పెరుగుతుందంట. దైవికమైన అనుభవాల్లో మీరు బయటికి వస్తారంట. హల్లెలూయా. ద డివైన్ నేచర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ, అండ్ దెర్ విల్ బి పీస్ బిట్వీన్ యూ అండ్ బిట్వీన్ గాడ్. దిస్ క్యాన్ బి డన్ ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు దేవునికి మధ్యలో ఒక సమాధానంని క్రియేట్ చేసేది ఈ దేవుని వాక్యం మాత్రం. ప్రార్థన, ఆఫ్కోర్స్ ప్రార్థన కూడా చేస్తుంది, కానీ దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ పీస్, ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ పీస్. హియర్, లిసన్, స్పీక్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి. హియర్, లిసన్, స్పీక్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విను, పలుకు, మాట్లాడు, అవునా, దాన్ని అర్థం చేసుకో, దాన్ని ధ్యానించు. అప్పుడు అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. Step by step you will grow. The word of God, you need to be rooted by the faith. You need to be rooted. That miracles will happen. That signs and wonders will happen. That great things will happen. You need to be rooted into the word of God. You need to be rooted into the nerve cells of God. This is what God is willing in your life, my dear brothers and sisters. You will be rooted. Completely you will be rooted. Hallelujah. Right. సో ఈ దేవుని వాక్యం ఏం చేస్తుందండి? సమాధానం సృష్టిస్తుందంట. హల్లెలూయా. ఇట్ విల్ క్రియేట్ అ పీస్. ఇట్ విల్ క్రియేట్ వాట్? పీస్. రైట్. కొలెషియన్స్ చాప్టర్ 1 వర్స్ 25 and 26. కొలెసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25-26 వచనాలు. కొలెసీలు మొదటి అధ్యాయము 25-26 వచనాలు. కొలెషియన్స్ chapter 1 verse 25 and 26. Let me read it for you. Wherefore I am made a minister according to the dispensation of God, which is given to me for you, to fulfill the word of God, even the mystery which... Okay, yeah, I'm sorry for the disturbance. 26వ వచనం చూడండి. Even the mystery which hath been hid from ages and from generations, but now is made manifest to his saints అంట. హల్లెలూయా. ఆ మర్మము ఏదైతే దాచి ఉందో అది పరిశుద్ధులైన మీకు విడుదలవుతుంది. ఎలా విడుదలవుతుంది? వాక్యము ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది? ఈ పరిశుద్ధులు ఏదైతే దాచుంచిందో, ఏ మర్మాలు అయితే దాచుంచబడ్డదో అవన్నీ కూడా ఈ వాక్యము విడుదల చేస్తుందంట. వావ్. సో మొదటిగా మనం ఏం చేసుకున్నాం? వాక్యం మనకు పరిశుద్ధతని ఇస్తుంది, ఆ డివైన్ నేచర్ని ఇస్తుంది. మొదటిది వాక్యం ద్వారా మనం పరిపాలించాలా, వాక్యం మనకు డివైన్ నేచర్ ఇస్తుంది. మూడోది వాక్యం మనకు సమాధానం, దేవునికి మనకి మధ్యలో సమాధానం కలిగిస్తుంది. నాలుగోది వచ్చేసి ఏమన్నా 25-26 వచనాలు.
ఫర్ ఐ ఆమ్ మేడ్ ద మినిస్టర్. నిన్ను ఆ ఉన్నత స్థానంలో ఎందుకు పెట్టిందంటే ముందు నీవు దేవుని వాక్యంని నెరవేర్చనికి. టుడే యు ఆర్ మినిస్టర్స్. ఫస్ట్ థింగ్ వాట్ యూ షుడ్ డూ ఇస్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంని మీరు నెరవేర్చడము మీ మొదటి పని. దేవుడి వాక్యం నెరవేర్చడం మన మొదటి పని. దేవుడు ఆశీర్వదింపబడాలంటే ఆశీర్వాదం పొందుకోవడం మన పని. దేవుడు స్వస్థత పొందుకోవాలంటే స్వస్థత పొందుకోవడం మన పని. దేవుడు విడుదల పొందుకోవాలంటే విడుదల పొందుకోవడం మన పని. హల్లెలూయా. సో వాట్ ఎవర్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్, యూ నీడ్ టు డూ దట్. రైట్. 26 చూడండి. ఈవెన్ ద మిస్టరీస్ విచ్ హ్యాస్ బీన్ హిడ్ ఫ్రమ్ ద ఏజెస్ అండ్ జనరేషన్స్ విల్ బి మేనిఫెస్ట్ టు యూ. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ నుండి బయటికి వస్తుందో, అవునా, దేవుని వాక్యంలో నువ్వు ఎప్పుడైతే లోతుగా వెళ్ళిపోతూ ఉంటావో మర్మాలు నీ నుండి బయటికి వస్తూ ఉంటాయంట. హల్లెలూయా. The revelations and mysteries of the ages and of the generations will be revealed to you, the saints. Hallelujah. ఎవరెవరో రాసిన ఆ మర్మాలు, ఎక్కడెక్కడో మర్మాలు, దాచుంచబడిన స్థలంలో నుండి ఉన్న మర్మాలు మీకు దేవుని వాక్యము విడుదల చేస్తుందంట. వావ్. ద స్టడీ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మెడిటేషన్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద లిసనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ దేవుని వాక్యము ఇన్ని విషయాలు చేస్తుందంట. ఇంకోటి చూపిస్తుంది చూడండి. 1 తెస్సలోనియన్లు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 Thessalonians chapter 1 verse 8. 1 తెస్సలోనియన్లు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. For from you sounded out the word of the land, not only in Macedonia but also in every place your faith to God word is spread abroad, so that we need not to speak anything. ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం అనేది నాటుకొని విశ్వాసం అనేది వచ్చేస్తుందో నువ్వు మాట్లాడడానికి అవసరం అనేది ఉండదంట. హల్లెలూయా. When the word of faith comes into your life, you no need to speak. You no need to speak. Hallelujah. The word of faith has to come. The word of faith has to come. విశ్వాసపు మాటలు పలకడం మొదలుపెట్టండి. నెగిటివ్ థాట్స్ పెట్టుకో. ఈ రోజు నుంచి విశ్వాసపు మాటలు. నెగిటివిటీస్తో స్ప్రెడ్ అవ్వకండి, విశ్వాసంతో స్ప్రెడ్ అవ్వండి, విశ్వాసంతో మూవ్ అవ్వండి. మూవ్ విత్ ఫెయిత్. మూవ్ విత్ ఫెయిత్. దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ విల్లింగ్. స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ గివ్ టైమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంకి సమయం ఇవ్వడం నేర్చుకోండి. దేవుని వాక్యము మీరు టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి దేవుని వాక్యంతో. లర్న్ టు స్పెండ్ టైం, లర్న్ టు డూ థింగ్స్. ఇంకొని వచనం 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2 తిమోతి 2:9. 2 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. ఓకే. Wherein I suffer trouble as an evildoer, even unto the bonds, but word of God is not bound. Hallelujah. దేవుని వాక్యము కట్టబడి ఉండదంట. నీ కట్లను తీసివేసే శక్తి దేవుని వాక్యముకు ఉంది. ఎందుకంటే నిన్ను కట్టివేసి ఉండొచ్చు. ఈరోజు నిన్ను కట్టేయచ్చు, నీ కుటుంబాన్ని కట్టేయచ్చు, నీ ఫైనాన్సెస్ని కట్టేయచ్చు, నీ హెల్త్ని కట్టేయచ్చు, నీ వెల్త్ని కట్టేయచ్చు. కానీ దేవుని వాక్యంని ఎవరు కట్టేయలేరు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం ద్వారా నాటబడి ఉంటావో అప్పుడు నిన్ను కూడా ఎవరు కట్టలేరంట. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్నట్టు మీరు నేర్చుకోవాలా, మీరు నడవాలా, మీరు చెయ్యాలా. ఇలాంటి కార్యాలు ఎప్పుడైతే మీరు చేస్తారో దేవుడు మీ నుండి గొప్ప విడుదలలు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. సో గాడ్ విల్ బ్రింగ్ బిగ్ థింగ్స్ టు యూ వెన్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ బీ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీడ్స్. దేవుని వాక్యం ఎలాగైతే ఉండాలని కోరుకుంటుందో నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో దేవుడు అనేక కార్యాలు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి గల దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ ఏకరీతి గల దేవుడు ఏకరీతి అయిన కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఇప్పుడు సిద్ధంగా. ఈవెన్ నౌ, ఈవెన్ టుడే గాడ్ ఈస్ రెడీ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హీ విల్ డూ ఇట్. హీ విల్ డూ ఇట్ ఫర్ హిస్ నేమ్ విల్ బీ గ్లోరిఫైడ్. హల్లెలూయా. కాకపోతే దేవుని వాక్యంలో నాటబడి ఉండాలా, దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలా. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. రైట్.
తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇంకా 2 వచనాలునే ముగించేద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. టైటస్ chapter 1 verse 3. Titus chapter 1 verse 3. But hath in due times manifested his word through preaching, which is committed unto me according to the commandment of God and Savior. Yes. But hath in due times manifested his word through preaching, which is the commitment unto me according to the commandment of God our Savior. ప్రీచింగ్, బోధించడం ఏందో తెలుసా? బోధించడం అంటే ఏందో తెలుసా? దేవునికి నీకు మధ్యలో ఉన్న కమిట్మెంట్ని గుర్తు చేయించడం అంట. వాక్యం వినడము, వాక్యము వినడం అంటే ఏందో తెలుసా? దేవునికి నీకు మధ్యలో ఉన్న కమిట్మెంట్ని రిమైండ్ చేయడం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు దేవుడికి మధ్యలో ఉన్న ఆ కమిట్మెంట్ని దేవుడు రిమైండ్ చేయమంటున్నాడు. గాడ్ ఈజ్ రిమైండింగ్ వెన్ హీ ఈస్ ప్రీచింగ్. వెన్ ఇక్కడ బోధ జరుగుతుందంటే నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆ కమిట్మెంట్ దేవుడు గుర్తు చేస్తుంది. ప్రీచింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఓకే నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు విశ్వాసం వస్తుంది, నేను చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా. కాదు. ప్రీచింగ్ ఈజ్ రిమైండింగ్ ద కమిట్మెంట్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. హల్లెలూయా. ఎస్. సో ప్రీచింగ్ ఈజ్ నథింగ్ బట్ ద కమిట్మెంట్ బిట్వీన్ యూ అండ్ బిట్వీన్ గాడ్. 2వ అధ్యాయము 5వ వచనం. అదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. To be discreet, chaste, keepers at the home, good, obedient to their own husbands, that the word of God be not blasphemy. కాబట్టి మీ యొక్క భర్తకి విధేయత కలిగి ఉండండి. విధేయించడం నేర్చుకోండి. ఒక స్త్రీగా, ఒక భార్యగా విజయించడం నేర్చుకో. ఇప్పుడు మనం అందరము స్త్రీ, దేవుడు మన భర్త. కాబట్టి ఆ భర్తకి నువ్వు విధేయించడం నేర్చుకో. లెర్న్ టు బీ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్. యూనో, మీలో చాలామంది దేవుని వాక్యంకి ఒబీడియంట్గా లేరు. దేవుని ప్రజలారా, దేవుని వాక్యానికి విధేయించండి. మీ భర్తకి విధేయత కలిగి ఉండు. ఈరోజు భర్త అంటే ఎవరు? యేసుక్రీస్తు. 1 యోహాను ఆఖరి వచనం. టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ప్రీచ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు లవ్ ఎవ్రీ వన్. దట్స్ ఇట్. 1 యోహాను 2వ అధ్యాయము 5వ వచనం, ఆఖరి వచనం ముగించేద్దాం. 1 యోహాను 2వ అధ్యాయము 5వ వచనం. But whoso keepeth his word, in him verily in the love of God perfected. Hereby know we that we are in him. Okay, but whosoever keepeth the word, in him verily is the love of God perfected. Hereby we know we that we are in him. సో దేవుని వాక్యము నీ జీవితంలో ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతుందో అప్పుడు నువ్వు దేవునిలో ఉన్నావు అనేది రుజువు అవుతుందంట. అప్పటిదాకా నువ్వు దేవుడు దూరమే ఉన్నారు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ డీప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంని విధేయిస్తున్నావా? దేవుని కొరకు ఆశపడుతున్నావా? దేవుని కొరకు దాహం కలిగి ఉన్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఉట్టి అద్భుతాలు మాత్రమే కావాలన్నా, ఉట్టి కార్యాలు మాత్రమే జరగాలన్నా నీకు? ఇలాంటి వాళ్ళకి కాదు ఈ దేవుని వాక్యం. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా దేవునికి దూరం ఉంటారు మీరు. దేవుడు ఎలాంటి వాళ్ళతో దూరం ఉంటారంటే ఎవరైతే వాక్యాన్ని విధేయించి దేవుడు ఎవరైతే వాక్యోపదేశం ప్రకారంగా ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే దేవుడు చేస్తాడు. యూనో, ఫర్ సచ్ పీపుల్ ఓన్లీ గాడ్ విల్ డూ. హల్లెలూయా. ఎస్. సో whoever keepeth the word of God, God's love endures in his love forever. దేవుని ప్రేమ వాళ్ళలో నిరంతరంగా ఉంటుంది. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళలో దేవుని ప్రేమ నిరంతరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో నిరంతరంగా ఉంటుంది. దేవుని నిజంగా ప్రేమిస్తున్నావా? నటిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నట్టు? యాక్టింగ్ చేస్తున్నావా? ఉట్టి అద్భుతాల కోసమే నా నీకు దేవుడు? ఉట్టి నీకు ఒక మిరకల్ జరగాలనే నా నీకు దేవుడు? దేవుడిని మనస్ఫూర్తిగా దేవుడిని టేస్ట్ చేస్తున్నారా? అలాంటప్పుడు వాక్యంలో నాటపడు. వాక్యం ఏమంటుందో దాన్ని విధేయించి దాని ప్రకారంగా నడుచుకోవడం నేర్చుకో. దైవజనుని ప్రకారంగా నడుచుకోవడం నేర్చుకో. దైవజనుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ విధంగా నడవడం నేర్చుకో. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితం. అడుగడుగునా నువ్వు ఎదుగుతావు. మనం చూసాం కదా ఇప్పుడే, అడుగడుగునా నువ్వు ఎదిగి పరిపాలించడం మొదలు పెడతామంట. యూ విల్ బిల్డ్ స్టెప్ బై స్టెప్ అండ్ యూ విల్ స్టార్ట్ రూలింగ్.
యూ విల్ స్టార్ట్ రూలింగ్. ప్రార్థిద్దాం. ప్రార్థించే ముందు కొన్ని అనౌన్స్మెంట్స్. ఎవరన్నా మరి హాల్ రెంట్ కొరకు మరి క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీస్ టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీస్ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరన్నా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ మాత్రమే ఎవరన్నా హాల్ స్పాన్సర్ చేయాలనుకుంటే, అవునా, హాల్కి చర్చ్కి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే కొన్ని ఖర్చులు మనకి ఎక్కువ ఉన్నాయి. ఈ 2 నెలలు చాలా భయంకరంగా ఉన్నాయి ఖర్చులు. మనం అది మీట్ అవ్వాలంటే అది చాలా కష్టము. కాబట్టి మీరు ముందుకొచ్చి మీరు సాయం చేయగలిగితే మేము చాలా సంతోషపడతాము. కాబట్టి ఈ 2 మీటింగ్స్కి మాత్రమే నేను అడుగుతున్నాను, ఎప్పుడు మిమ్మల్ని ఎన్నడూ అడగలే. సో ఈ 2 మీటింగ్స్కి మాత్రమే ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇఫ్ ఎనీబడి వుడ్ లవ్ టు సో a seat, kindly come forward so that God's name will be glorified. దేవుని నామం మహిమపరచనికే మరి కార్యం జరుగుతుంది. మరి అది మాత్రం కాకుండా అండ్ రెగ్యులర్ సండే సర్వీస్ వచ్చేసి 10:30 నుంచి 1 గంట వరకు. సో ఎవరినన్నా మీ స్నేహితులు బంధువులను అందరినీ తీసుకురండి. మన చర్చ్కి గ్రేవ్ యార్డ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈరోజు వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలే. నేను ఈ వీడియో మాత్రమే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నేను వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఐ విల్ బీ అప్లోడింగ్ ద వీడియోస్ ఇన్ యూట్యూబ్. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు సో కైండ్లీ యూ కాంటాక్ట్ అస్. ఓకే, యూట్యూబ్లో ఉన్న వాళ్ళు మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ మేము మిమ్మల్ని గెట్ బ్యాక్ అవుతాము. మీరు మెసెంజర్లో కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు ఫేస్బుక్లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. దేవుని నామాన్ని మాత్రం మహిమ పొందుకోవచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రార్థించుతాం. మౌనతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య నీకు స్తోత్రం, వేలాది వందనాలు. ప్రభువా, మీరు వాక్యం ద్వారా నేర్పించారు, మమ్మల్ని వాక్యంతో నాటబడి తండ్రి. ఆ వాక్యము మా నరాల్లోకి ఎక్కి ఒక గొప్ప అద్భుతము మా జీవితంలో జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రభువా, అనేక అద్భుతాలు మా జీవితంలో జరిగించండి. ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో జరిగించండి. గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి. మా కన్నీళ్ళను తుడవండి, మా కష్టాలను తుడవండి తండ్రి. మీరు గొప్ప కార్యాలు మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. అయ్యా, మీ యొక్క అభిషేకం, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మా జీవితాల్లో రావాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. మా కన్నీళ్ళంతా తీసివేయండి, మా కష్టాలంతా తీసివేయండి. గొప్ప కార్యాలు మా జీవితంలో చేయండి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. ఈ రోజు నుంచి మేము వాక్యంలో నాటబడతాం తండ్రి. ఈ రోజు నుంచి వాక్యంలో బలపడతాం తండ్రి. ఈ రోజు నుంచి బైబిల్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి మొత్తం కంప్లీట్ చేస్తాం తండ్రి. ధ్యానిస్తాం, చదువుతాం తండ్రి. మీపైన ఆశ కలిగి చదువుతాం, మీపై ఆశతో ధ్యానిస్తాం తండ్రి. యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రేపు ఉదయం 7:30కి నేను మిమ్మల్ని కలుస్తాను. కాబట్టి లైవ్ మర్చిపోకండి. సో రేపు 7:30కి మార్నింగ్ మీ అందరితో దేవుని వాగ్దానంతో మీ ముందుకు వస్తాను. కాబట్టి మీరు కూడా సిద్ధపడండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. హ్యావ్ అ బ్లెస్డ్ స్లీప్. పీస్ఫుల్గా పడుకోండి. ఏ ఒక టెన్షన్ రాకుండా ఉండడానికి ప్రార్థించుకోండి. ఓకే, రాత్రి ఏ గొడవలు జరగదు, ఏ డిస్టర్బెన్స్ జరగద్దు. పీస్ఫుల్గా పడుకోవాలని ప్రార్థించుకొని పడుకోండి. ఓకే, ఏం లొల్లిలు పెట్టుకోకండి. ఇంట్లో సమాధానంగా ఉండండి, సమాధానంగా పడుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే బ్లెస్డ్. ఆమేన్.